మహీంద్రా వెహికల్ అనేది ఏ విధంగా ఉంటది? సో మహీంద్రా కొనొచ్చా? కొనొద్దా? ఏడి పార్ట్స్ ఆడ ఊసిపోయినా ఈ వెహికల్ అనేది అయితే నడుస్తూనే ఉంటదన్నమాట. ఈ వెహికల్ అయితే మేమైతే 0 డౌన్ పేమెంట్‌లో తీసుకున్నాము. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తెలుగు ట్రాన్స్‌పోర్ట్ వ్లాగ్స్. ఈ రోజు మీ ముందుకైతే మహీంద్రా సుప్రో అయితే తీసుకొచ్చానన్నమాట. సో మహీంద్రా అనగానే చాలా మందికైతే చాలా రకరకాలుగా డౌట్స్ అయితే ఉంటాయి. సో కొంతమంది మహీంద్రా రీసేల్ ఉండదు వెహికల్ ఉంటే, కొంతమంది మహీంద్రా పార్ట్సే దొరకవు అసలు అని చెప్పి రకరకాలుగా అయితే చాలా అయితే చెప్తుంటారనమాట. సో మహీంద్రా వెహికల్ అనేది ఏ విధంగా ఉంటది? సో మహీంద్రా కొనొచ్చా? కొనొద్దా? సో అదే విధంగా దాని పార్ట్స్ దొరుకుతాయా? దొరకవా? అనేదైతే మీకు క్లియర్‌గా అయితే ఈ వీడియోలో అయితే నేనైతే పూర్తిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ గిట క్లిక్ చేయండన్నమాట. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. సో మీరైతే ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. మీకైతే ఫుల్‌గా అయితే అర్థమైపోతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్‌ని అయితే మేమైతే తీసుకున్నాం అన్నమాట. సో ఇది తీసుకోముందుకు ఆల్రెడీ మాకైతే సో ఇలాంటి వెహికలే మహీంద్రా మా కాకకైతే ఉంటుండే అన్నమాట. సో ఈ వెహికల్ విషయానికొస్తే సో మొద్దు వెహికల్ అని చెప్పుకోవచ్చనమాట. సో ఏడి పార్ట్స్ ఆడ ఊసిపోయినా ఈ వెహికల్ అనేదైతే నడుస్తూనే ఉంటదనమాట. సో అలాంటి వెహికల్ ఇది. సో ఈ వెహికల్ అయితే మేమైతే 0 డౌన్ పేమెంట్‌లో తీసుకున్నాము. మా సివిల్ సో నా పేరు మీదనే ఉంది ఈ వెహికల్ అనేది. మా అన్నయ్యకైతే ఇప్పించాను నేను. సో ఇదైతే 0 డౌన్ పేమెంట్‌లో అయితే తీసుకున్నాం అనమాట. 0 డౌన్ పేమెంట్‌లో అంటే ఏం కట్టకుండా అయితే ఏం తీసుకోలేదు. సో మనకి ఏదైతే ఫైనాన్స్ చేయించేటప్పుడు అయితే డాక్యుమెంట్ చార్జెస్ అనేటివి ఉంటాయా? సో ఆ డాక్యుమెంట్ చార్జెస్ కట్టేసి అయితే మేము వెహికల్ అయితే తీసుకున్నాము. సో మాకెంత పడింది ఏందనేదైతే నేనిప్పుడైతే మీకైతే క్లియర్‌గా చెప్పబోతున్నానన్నమాట. సో స్కిప్ అయితే చేయకండి. ఖచ్చితంగా అయితే వీడియో వాచ్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఈ వెహికల్ అయితే 6,32,655 రూపీస్ అయితే ఈ వెహికల్ కాస్ట్ ఉందన్నమాట షోరూమ్ లో అయితే. అదే విధంగా దానికి టీఆర్ ట్యాక్స్ అనేది అయితే ఉంటాయి మన వెహికల్ బయటికి రాగానే టీఆర్ అండ్ ట్యాక్స్ రెండు అయితే ఇస్తారనమాట ఇందులోనే. సో అది 4,300 రూపాయలు అయితే అది ఉందన్నమాట. సో ఇన్సూరెన్స్ అనేది సో షోరూమ్లలో కొన్ని ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. అది ఏంటంటే సో మనకి ఇన్సూరెన్స్ 25,000 రూపీస్ అయితే తీసుకొని సో వాళ్ళు తక్కువకు చేయడం, అదే 15,000లో ఇన్సూరెన్స్ అనేది చేపియడం అయితే జరుగుతుంది అనమాట. సో అది క్లెయిమ్ చేసుకునే టైంకి అయితే మనకైతే సగమే క్లెయిమ్ అవుతుంది. మనకి ఏం చెప్తారంటే సో బంపర్ టు బంపర్ అని అయితే ఇన్సూరెన్స్ అయితే చెప్తారనమాట. సో ఇన్సూరెన్స్ అనేది మనం చేయించుకోవడం అయితే బెస్ట్ అని అయితే నేను అనుకుంటున్నాను. సో యాక్సరీస్, సో ఈ వెహికల్స్ కి అయితే యాక్సరీస్ అనేటంటే సో మ్యాట్ అనేది ఉంటది అనమాట. సో అదే విధంగా లోపల టేప్ రికార్డు అండ్ దానికి 2 స్పీకర్స్ అయితే ఉంటాయన్నమాట. సో దానికైతే వీళ్ళైతే 5,000 రూపీస్ అయితే చార్జెస్ అయితే చేస్తున్నారనమాట. సో ఓవరాల్ గా ఇది మొత్తం కలుపుకుంటే 6,66,955 రూపాయలు అయితే ఇది అయిపోతుంది అనమాట. సో షోరూమ్ నుంచి వచ్చే డిస్కౌంట్ అయితే షోరూమ్ వాళ్ళైతే 82,500 రూపాయలు అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఇందులో మొత్తం మనకి వెహికల్ కాస్ట్ వచ్చేసి అయితే 5,84,000 455 రూపీస్ అయితే మనకు పడుతుంది అనమాట. సో తెలుగులో చెప్తున్నాను, 5,84,455 రూపాయలు అయితే మనకైతే ఈ షోరూమ్ ప్రైస్ అయితే పడుతుంది అనమాట. సో ఇది మేము మాకు పడింది అయితే ఇంత పడింది అనమాట. సో మేమైతే ఒక 10,000 డాక్యుమెంట్ ఛార్జ్, 10,000 to 12,000 డాక్యుమెంట్ ఛార్జ్ కట్టేసి అయితే మేము వెహికల్ అయితే తీసుకున్నాం అనమాట. సో మేము మొత్తం దీనికి ఈఎంఐ వచ్చేసి అయితే 48 మంత్స్ అయితే పెట్టాం అనమాట. సో 48 మంత్స్ కి మొత్తం 4 సంవత్సరాలు, 48 మంత్స్ కి మాకు పర్ మంత్ 16,400 రూపాయలు అయితే ఈఎంఐ అయితే వస్తుంది అనమాట ఈ వెహికల్ అయితే. సో మేము దీనిపైన పెట్టుబడి పెట్టింది అయితే సో ఒకటి 12,000 రూపాయలు. సో ఇంకొకటి ఏంటంటే సో ఈ బాడీ కట్టియడానికి అయితే మాకైతే 16,000 రూపీస్ అయితే అయ్యిందనమాట. సో బాడీ ప్లస్ కలర్ రెండు సో 16,000 లో మొత్తం అయితే క్లియర్ అయిపోయింది. ఆల్మోస్ట్ మా వెహికల్ బయటకు వచ్చే వరకే సో రిజిస్ట్రేషన్ దగ్గర అయితే ఒక 3,000 అయింది. సో ఓవరాల్ గా ఇది 16 ప్లస్ 3 19 ప్లస్ అది 12 మొత్తం ఒక 31,000 రూపీస్ దాకా అయితే మాకు ఈ వెహికల్ బయటకు వచ్చే వరకే ఖర్చు అయితే అయ్యిందనమాట. సో ఈ వెహికల్ లో ఎలా ఉంది? సో ముందలైతే స్పేస్ సో కంఫర్ట్ ఉందా లేదా అనేది అయితే పూర్తిగా అయితే మీకు చూపిస్తాను. సో పడుకోవడానికి ఇట్లా కంఫర్ట్ ఉందా లేదా అని అయితే మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. సో వెహికల్ లోకి అయితే రండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇంత ముందుకు ఉన్న వెహికల్ లో BS4 వెహికల్ లో కానీ ఇంత ముందుకు ఓల్డ్ వెహికల్ లో కానీ
సో అప్పుడైతే దీనికి ఎల్ఈడి స్క్రీన్ అనేది లేకుండే అనమాట. ఇంత ముందుకు ఒకసారి కరెక్ట్ ముళ్ళు అనేది ఉంటుండే అనమాట. సో ఏ స్పీడ్ వచ్చినా ముళ్ళు అయితే చూపిస్తుండే ఇందులో అయితే. సో ఇప్పుడు ఏం లేదనమాట, మొత్తం ఎల్ఈడి అనమాట. సో డీజిల్ అయిపోయినా ఏదైపోయినా మనకైతే ఇప్పుడైతే సౌండ్ అయితే చేస్తుంటది వెహికల్ అనేది అయితే. సో ఇక్కడ డెక్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ స్పేస్ అనేది అయితే ఇచ్చారనమాట. సో డెక్ కానీ ఇక్కడ చార్జర్ కానీ అదే విధంగా ఏదైనా మనం పేపర్స్ కానీ అవి పెట్టుకోవడానికి అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. సో అక్కడ ఇట్లా మనకైతే ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి అయితే అక్కడైతే ఇచ్చారనమాట. సో మనకి అయితే ఈ వెహికల్ పడుకోవడానికి అయితే మస్తు ఉంటది. సో ఆడికిడికి అయితే హైలైట్ అయితే ఉంటది అనమాట. ఎక్కడ వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా మనం రెస్ట్ తీసుకోవడానికి అయితే ఈ వెహికల్ అయితే బాగుంటది అనమాట. సో మహీంద్రా వెహికల్ అనగానే సో నాకైతే మెయిన్ గా గుర్తొచ్చేది అయితే ఎక్కడైనా లాంగ్ జర్నీ చేసినప్పుడు పడుకోవడానికి సీటింగ్ అనేది అయితే నాకు బాగా గుర్తొస్తుంటది అనమాట మహీంద్రా వెహికల్. సో ఇంకొకటి క్లారిటీ అయితే మీకు చెప్తాను. సో వెహికల్ పార్ట్స్ అనేది అయితే సో వెహికల్ రీసేల్ ఉండదు అనేది అయితే వాస్తవమే అనమాట. ఎందుకంటే రీసేల్ అనేది అయితే ఈ వెహికల్ అయితే ఉండదు. ఎందుకంటే సో దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అనేది అయితే సరిగా దొరకవు అనమాట. సో మనం ఇప్పుడు ఏదైతే షోరూమ్కి వెళ్ళి అయితే మనం ఇప్పుడైతే మనకి అమౌంట్ కట్టేసి అయితే బుక్ చేసుకుంటామో సో 1 మంత్ తర్వాత 20 డేస్ తర్వాత అయితే టైం అయితే పడుతుంటది. సో అదనమాట. క్లియర్ అయితే మనకు టాటా ఏసీ, టాటా వెహికల్ లో కానీ టాటా ఏసీ కానీ సో వేరే వెహికల్స్ ఏదైనా సరే వెహికల్ స్పేర్ పార్ట్స్ అయితే ఎక్కడ వెళ్ళినా దొరుకుతాయి అనమాట. సో ఈ మహీంద్రాలోనే జిటో వెహికల్ కైనా స్పేర్ పార్ట్స్ అనేది అయితే తొందరగా అయితే దొరకవు అనమాట. సో అదొకటైతే ఈ వెహికల్ లో అయితే మైనస్ ఉందన్నమాట. అది ఇంకొకటి ఏంటంటే స్టేరింగ్ విషయానికి వస్తే స్టేరింగ్ అయితే ఇక్కడ మనకు అడ్జస్ట్మెంటింగ్ అయితే ఏమి ఉండదు అనమాట. సో స్టేరింగ్ అయితే ఒక 12 టైర్ లారీ తిప్పినట్టే ఉంటది. ఇదైతే స్టేరింగ్ అయితే అంత అక్కడక్కడ అయితే ఏం తిరగదు కార్ లాగా గానీ. సో వెహికల్ ఆఖరికి జితో వెహికల్ గానీ అక్కడనే తిరుగుతుంది. సో టాటాలో చాలా వెహికల్స్ అయితే చూసిన అనమాట. సో ఆ మార్జింగ్ లోనే కట్ అవుతా ఉంటాయి. సో ఇదైతే కట్ కాదనమాట. సో లాంగ్ అనేది అయితే ఈ వెహికల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది ఒకటైతే వరెస్ట్ అని నేనైతే చెప్పుకోవచ్చు అనమాట. సో అదే విధంగా సో ఈ వెహికల్ కొనేవాళ్ళు సో చాలా మందికి అయితే చెప్తున్నా, సో కొనండి, తీసుకోండి. వెహికల్ కొనకుండా ఏదో చెప్పినానైతే ఏం కాదు. సో మీకు అనేది కాకపోతే కొంచెం ఖరాబ్ అయితే కొన్ని డేస్ అయితే టైం పడుతూ ఉంటది అనమాట. సో ఆ టైం మాకంత ఓపిక ఉందనుకుంటే ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. సో ఈ వెహికల్ గురించి అయితే నేను నెగిటివ్ గా అయితే ఏం చెప్తలేను అనమాట. సో షోరూమ్ నుంచి అయితే మనకైతే 23.6 అయితే మనకు మైలేజ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో అంత రాదు మనకైతే. ఏమైనా 17, 18, 19 అంతవరకు అయితే 19 ఎబో అనమాట. సో అంతవరకు అయితే ఈ వెహికల్ మైలేజ్ అయితే వస్తుంది అనమాట. అదే విధంగా లోడింగ్ సో మనం ఎంతైతే లోడ్ చేస్తామో సో అంత ఆ లోపు అయితే ఆ లోడింగ్ తగ్గట్టు మైలేజ్ అయితే ఈ వెహికల్ అయితే వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇది నాలుగు గేర్ల బండి అనమాట. సో దీనికంటే 5 గేర్ల బండి ఉందన్నమాట. సో సుప్రో అది పెద్ద వెహికల్ అనమాట. సో 8 ఫీట్ వెహికల్ అది. సో ఫ్రెండ్స్ వెహికల్ పవర్ వచ్చేసి అయితే మనకైతే 26 HP అయితే వెహికల్ పవర్ అయితే ఉందన్నమాట. అదే విధంగా ఇంజన్ సీసీ సో వెహికల్ ఇంజన్ సీసీ అయితే 909 సీసీ అయితే ఉంది ఈ వెహికల్ కి. సో అందరికైతే తెలిసిందే కదా. సో మెయిన్ గా ఫ్యూల్ ట్యాంక్ ఏదైతే డీజిల్ ట్యాంక్ ఉందో సో అందరూ జర పెద్దగా ఉండాలని అయితే చాలా మంది అయితే కోరుకుంటూ ఉంటారనమాట. సో అది వచ్చేసి అయితే మనకైతే ఈ వెహికల్ కి అయితే 30 లీటర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది BS6 కాబట్టి దీనికైతే డిఫాయిల్ అయితే ఇచ్చారనమాట. సో డిఫాయిల్ వచ్చేసి అయితే 20 లీటర్ అయితే ఉంటది అనమాట దీనికైతే. సో ప్రతి ఒక్క 10,000 కిలోమీటర్స్ కి ఒకసారి అయితే మనం అయితే డిఫాయిల్ అయితే పోసుకోవాల్సి ఉంటది అనమాట. సో దానికైతే ఇది ఎక్స్ట్రా అనే అమౌంట్ అయితే ఉంటది. సో ఇంత ముందుకున్న వెహికల్స్ కి అయితే డిఫాయిల్ అయితే లేదనమాట. సో దాంట్లోకి జర ఖర్చు అయితే తక్కువనే ఉంటది అనమాట. సో అదే విధంగా మనకి మైలేజ్ ఆల్రెడీ చెప్పిందే కదా. సో మైలేజ్ అయితే 18 నుంచి 19, 17 ఆ విధంగా అయితే వస్తుంది. సో GVW సో వెహికల్ వెయిట్ ప్లస్ మనం ఏదైతే వేస్తామో లోడు సో ఫుల్ వెయిట్ వచ్చేసి అయితే 1802 kg ఫుల్ వెయిట్ అయితే ఉండాలన్నమాట. సో ఈ వెహికల్ వచ్చేసి అయితే నాకు తెలిసి అయితే మనకైతే దీనికైతే ఒక 750 ఉండొచ్చు, అంతకు మించి అయితే ఎక్కువ అయితే ఇవ్వరనమాట. సో టాటా ఏసీ కానీ మహీంద్రా జితో కానీ ఇవైతే సేమ్ వెహికల్స్ సో సేమ్ టన్నేజ్ అయితే ఉంటది అనమాట. సో అదే విధంగా ఈ వెహికల్ ఏదైతే సో మనమైతే సైడ్ గ్లాసెస్ చూసుకున్నామంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది ఒకటి బెస్ట్ ఉందన్నమాట ఈ వెహికల్. సో ఇక్కడ అయితే స్ట్రాంగ్ అయితే ఉంటది. సో టాటా ఏసీలో అయితే ఎట్లుంటది అంటే సో అదొక పుల్లలాగా ఉండి సో అటు ఇటు రన్నింగ్ లో కొన్ని రోజులు కాగానే
అటు ఇటు పడిపోతూ ఉంటాయి అన్నమాట గ్లాసెస్ అనేది. సో అదే విధంగా వైపర్స్, సో వాటర్ అయితే ఇచ్చారు. మహీంద్రా జిత్తులో అయితే వాటర్ అయితే సో ఇవ్వలేదన్నమాట. ఇది వైపర్‌కి. సో ఒకటే 1 వైపరే ఉంటదనమాట మహీంద్రా జితోకైతే. సో మహీంద్రా జితోకి దీనికి డిఫరెంట్ ఏంటంటే, సో మహీంద్రా జితో వచ్చేసైతే మనకి 28 మైలేజ్ అయితే వస్తది. అదే విధంగా నా దగ్గర ఉంది కాబట్టి సో నేనైతే దాదాపు 2 టన్నులు, 2 టన్నులు 200 కిలోలైతే లోడ్ అయితే వేస్తాను. సో అదే విధంగా ఈ వెహికల్ గూడా సో 2 టన్నులన్నర వరకైతే లోకల్‌లో అయితే ఏసుకోవచ్చు. ఇంకొకటేంటంటే ఈ వెహికల్‌కైతే సో మనమైతే కట్టలైతే కట్టించుకోవాల్సిందనమాట ఖచ్చితంగా. వెహికల్‌లో ఎక్కువ లోడ్ ఏసినప్పుడు ఖచ్చితంగా అయితే ఇక్కడ ఈ కట్టలైతే కనిపిస్తున్నాయి కదా! సో దీనికి 2 కట్టలైతే పెంచితే మంచిగుంటదనమాట. అదే విధంగా ఇక్కడ టైర్స్, సో ఈ టైర్స్ అయితే అస్సలే పనికిరావు. ఎక్కువ లోడ్ ఏస్తే ఖచ్చితంగా అయితే మనకైతే పలిపోవడానికైతే అవకాశాలుంటాయి. సో ఈ బ్యాటరీకైతే మేమైతే ఆల్రెడీ సేఫ్టీ అనేది ఒక బాక్స్ అయితే కట్టిద్దాం అనుకున్నాం. సో ఆ రోజైతే టైం దొరకలేదు మాకు. సో ఖచ్చితంగా అయితే బాక్స్ అయితే కట్టించుకుంటాము. సో దీనికైతే డీజిల్‌ది, సో అన్ని దాంట్లకైతే చాలా వెహికల్స్‌కైతే ఇది టాటాలో అయితే ఖచ్చితంగా అయితే లాక్ అనేది ఉంటదనమాట. సో దీనికైతే లాక్ అయితే ఉండదు. సో ఈ మూతనైతే చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాల్సి ఉంటదనమాట. సో దీని లెంత్ వచ్చేసి సో ఇటైతే మనకి 5 ఫీట్స్ దాకా అయితే ఉంటదనమాట. 4.5, 5 దాకా అయితే ఉంటది. అదే విధంగా ఇట్లా పొడుగు వచ్చేసి అయితే మనకైతే 7.6 వరకు అయితే దీని పొడుగు అయితే ఉంటదనమాట. సో ఈ వెహికల్ నార్మల్‌గా ఈ వెహికల్ అయితే నేనైతే కొనొచ్చు అని చెప్తా. ఈ వెహికల్ అయితే ఖచ్చితంగా అయితే దేంట్లో మంచిగుంటదనంటే సో లోడ్ మోయడానికైతే ఈజీగా అయితే ఉంటదనమాట. సో నువ్వెంత గుంతల్లో వచ్చినా గట్టిగా ప్రెస్ చేస్తే ఖచ్చితంగా వచ్చి బయట అయితే ఉంటదనమాట వెహికల్ అనేదైతే. సో అందుకైతే ఈ వెహికల్ నేనైతే కొంటే మంచిగుంటదని అయితే నేనైతే సలహా అయితే ఇస్తున్నా. కాకపోతే ఏందంటే రీసేల్ అనేదైతే ఈ వెహికల్‌కి అయితే ఉండదు. సో అదొకటి మైనస్. ప్లస్ ఇంకోటేందంటే స్పేర్ పార్ట్స్ అనేవి దొరకవు. చాలా వరకైతే ఈ మహీంద్రా తీసుకున్న వాళ్ళైతే సో అదే బాధపడతా ఉంటారనమాట. సో చూడండి మీకేది కంఫర్ట్ ఉంటే సో ఆ వెహికల్ అయితే తీసుకోండి. ఈ వెహికల్ కొనాలి, ఈ వెహికల్ కొనొద్దయితే నేనైతే మీకైతే సజెషన్ అయితే చేయలేననమాట. ఎందుకంటే ఇప్పుడు నేనే కొన్నా. వెహికల్ అనేది నేనే కొన్నా. సో నువ్వే కొన్నావు, నన్ను కొనొద్దంటున్నావు అనంటే చాలా మందికైతే చాలా రకరకాలుగా డౌట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇప్పటి వరకైతే ఈ వెహికల్ గురించి అయితే మీకు అర్థమైంది అనైతే నేనైతే అనుకుంటున్నాను. సో వీడియో లెంత్ ఎక్కువైనా చాలా మందైతే వాచ్ అయితే చేస్తారనమాట లాస్ట్ వరకైతే. సో ఇది షార్ట్‌లో అయితే వీడియో అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశారనమాట. సో మీకు అర్థమైతుందనైతే నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా నొక్కండి. సో మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉండాలి. సో మీరైతే ఖచ్చితంగా అయితే నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ సో ఈ వెహికల్ కాకుండా చాలా మంది అయితే బొలెరో పికప్ గురించి అయితే చెప్పమంటున్నారు. సో ఆ వెహికల్ గురించి ఇట్లా నేనైతే సెర్చ్ చేస్తున్నా. సో మా దగ్గర అయితే దాదాపు 20 వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. అందులో బొలెరో అయితే లేదు. సో ఆ వెహికల్ షోరూమ్ వాళ్ళకైతే కొన్ని కాంట్రాక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి ఆ వెహికల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అంటే షోరూమ్ వాళ్ళైతే ఓకే అని చెప్పారు. సో అది ఇట్లా నాకు కొంచెం నేను బిజీ ఉండడం వల్ల పోలేకపోతున్నాను. సో ఈ 2 డేస్ అయితే నేను ఫ్రీ అయిపోతాననమాట. సో ఆ వెహికల్ దగ్గరికి అయితే సో ఆ వెహికల్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకైతే షోరూమ్ అతనితోటే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేపిచ్చేస్తా అనమాట. సో మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.